వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మనం ఈ జియో పిన్ డామ్స్ జామెట్రీ బాక్స్ అయితే మనం ఓపెన్ చేయబోతున్నాం. ఇదైతే మా కొత్త బాక్స్. ఇదిగోండి చూడండి. ఇదైతే మాకు 75 రూపీస్కి అయితే వచ్చింది. ఆఫర్లో అయితే 65కి వచ్చింది గైస్. ఇందులో మనకి కంపాస్, డివైడర్, సెట్ స్క్వేర్ 45 degrees, సెట్ స్క్వేర్ 60 degrees, ప్రొట్రాక్టర్ 180 degrees, స్కేల్ 15 centimeters, పెన్సిల్, ఎరేజర్, పెన్సిల్ షార్ప్నర్ అయితే మనకి 9 ఐటమ్స్ వస్తాయి గైస్. ఓకే, మనమైతే ఓపెన్ చేద్దాం. ఇదిగోండి గైస్, ఇలానే ఉంటుంది గైస్ జామెట్రీ బాక్స్ అయితే. ఇది అయితే కొత్త గైస్, కొత్త వర్షన్. ఇది చూద్దాం ఏమేమి ఉంటాయో. ఇదైతే మనకి ఎప్పుడు వచ్చిందే పక్కన పడింది. ఇదిగోండి గైస్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఒకటి వచ్చింది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్, ఒక స్కేల్, ఒక ప్రొట్రాక్టర్, ఒక కంపాస్, ఇంకా డివైడర్ లెగ్, సెట్ స్క్వేర్ 60 degrees, సెట్ స్క్వేర్ 45 degrees, ఇంకా మన స్క్రూ. అయితే గైస్ స్క్రూ అయితే మనం ఇది కంపాస్ని టైట్ అండ్ లూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనం నార్మల్గా దీంతో మనకేం పని లేదు. దీంతో కూడా కంపాస్ అయితే యాంగిల్స్ డ్రా చేసుకుంటారు. ఇంకా ఈ స్కేల్ ఏంటంటే నార్మల్గా లైన్స్ ఇవన్నీ డ్రా చేసుకుంటారు. ఏదైతే రబ్ చేసుకోవడానికి, షార్ప్నర్ పెన్సిల్ షార్ప్ చేసుకోవడానికి. ఎరేజర్ కలర్ అయితే మనకి డార్క్ బ్లూలో వచ్చింది. ఎలా అయితే ఇక్కడ ఈ కలర్లో. ఇంకా ఇది మన డివైడర్ లెగ్ గైస్. ఇది డివైడర్ లెగ్, ఇది పెన్సిల్, ఇది డివైడర్ లాంటిది, అంటే డివైడర్ లెగ్ ఇది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పెట్టుకొని డివైడర్ లాగా వాడచ్చు. మళ్ళీ ఇది తీసేసి ఈ పెన్సిల్ పెట్టుకొని కంపాస్లా వాడుకోవచ్చు. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తెలుసు, ఇలా పెట్టుకుని చూడండి అన్న. ఎలా అన్నాను గైస్? ఇప్పుడు ఇది స్క్రూ చెప్పాను, పెన్సిల్ ఓకే. ఇయే గైస్ ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో పెట్టబోతున్నాం. ఎరేజర్, షార్ప్నర్ సరిపోతుంది గైస్. ఇదిగోండి ఈ కంపాస్ ప్లేస్, ఇంకా సెట్ స్క్వేర్ 50 degrees 45 degrees, ఇది 60 degrees గైస్. అండ్ ఇది 45 degrees. మనం 50 తీయాలి. దాని తర్వాత ఇది, దాని తర్వాత స్కేల్, దాని తర్వాత మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్, దాని తర్వాత ఇది దాని తర్వాత మనం ఇందాక పక్కన పాడేసింది. నెక్స్ట్ క్లోజ్ చేయడం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ లేటర్. Bye. Tata. Goodbye.